ఇలా చేయాలంటే రైతుకు చాలా ధైర్యం కావాలి. ఏదైతే అది అవుతుందో చూసుకుందాం అన్న తెగింపు కావాలి. ఫలితాలు వచ్చేలోపు వచ్చే విమర్శలు తట్టుకుని నిలబడే ధైర్యం ఉండాలి. సస్యశ్యామలంలో వచ్చిన కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ కథనాలను చూసి స్ఫూర్తి పొందిన ఎంతోమంది రైతులు ఆ వ్యవసాయ విధానాన్ని అనుసరించి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇక్కడ ఒక రైతు పంపిన వీడియోలు చూద్దాం. పట్టుపురుగుల కోసం పెంచిన మల్బరీ తోటలో మొక్కకి మధ్యలో ప్రధాన పంట కంటే ఎత్తుగా పచ్చిరొట్ట పైరుడైన జనుము జీలుగులను పెంచారు ఈ సెరికల్చర్ రైతు. ఊహించుకోండి, చూడటానికి అడవిలా, అసలు ఈ రైతు వ్యవసాయం వచ్చా అని నలుగురు మాట్లాడేలా ఉంటుంది పొలం. పక్క రైతుల ఆలోచనలు ప్రభావితం అవ్వకుండా ప్రత్యేకంగా నిలిచిన రైతులే భవిష్యత్ వ్యవసాయానికి టార్చ్ బేరర్లుగా నిలుస్తారు. ఇక్కడే జరుగుతుంది ఈ తరహా వ్యవసాయ విధానంలో మ్యాజిక్. సుమారు 2 నెలల పాటు పెంచిన జనుము జీలుగలను పొలంలో కలిగిదుండకుండా పరిచేశారు ఈ రైతు. ట్రాక్టర్ రోటోవేటర్ను వాడి దాన్ని తిప్పకుండా నేలకు ఒత్తిపెట్టి భూమిపై పరుచుకునేలా చేశారు ఈ సెరికల్చర్ రైతు. మల్బరీ ఆకులే ప్రధాన ఆధారమైన ఈ పంటకు ఇలా ఏపుగా పెరిగిన పచ్చిరొట్ట పైరు వల్ల ఏ విధమైన నష్టం జరగలేదు. పైగా మల్బరీ ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అరటి తోటలు, పండ్ల తోటలు వంటి వాటిలో చాలామంది రైతులు ఈ పచ్చిరొట్ట పైరును సహజ మల్చింగ్ లాగా వాడుకుంటూ నేరుగా సూర్యరశ్మి నేలపై పడకుండా నేలని కప్పి ఉంచుతున్నారు. తద్వారా తేమ ఎక్కువగా ఉండి హ్యూమస్ అభివృద్ధి చెందుతూ పొలంలో కలిగి దున్నకుండా నేలపై పరిచిన పచ్చిరొట్ట పైరు సహజంగా మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవుతూ ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందిస్తూ బ్యాక్టీరియాను కాపాడుతూ వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ పంటకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందిస్తూ పలు రకాలుగా ఉపయోగపడుతుంది కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక కలుపు అనే సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపిస్తుంది ఈ విధానం. ఇక్కడ చూస్తున్న అరటి మొక్కలు చక్కెరకేళి రకం, అంతా ఒకరోజు నాటినవే. అయితే వ్యవసాయ వ్యర్థాలను పచ్చిరొట్ట పైరును ఒక సాలుగా వేసి అది డీకంపోజ్ అయ్యాక దాని మీద నాటిన అరటి మొక్క ఎదిగిన విధానం, విడిగా నాటిన అంటే ఎటువంటి మల్చింగ్ లేకుండా ఖాళీగా ఉన్న నేలపై నాటిన పంట ఎదిగిన విధానాన్ని మనకు చూపిస్తున్నారు కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారు, ఇది చక్కెరకేళి తోట అన్నారు కదా, అంతా ఒకసారి నాటింది అని? ఒకే రోజు నాటింది, ఒకే పిలకలో. మరి ఇదేమో తక్కువ హైట్ ఉంది, మన ఎడం చేతి పక్కదేమో ఎక్కువ ఎత్తు పెరిగింది. ఎందుకని ఇట్లా జరిగింది? ఇది అది ఈ సంవత్సరం మాకు తెలిసిన పాయింట్ అది. అసలు అరటి తోట వేసేటప్పుడే రేపు పండ్ల మొక్కలైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు పాత క్రాప్ కూడా అరటి, దీంట్లో ఒక వరుసలో ఇటు తుక్కేసేవాళ్ళం, ఇలాంటి వేస్టేజీ. రెండో వరుసలో నీట్గా ఉండేది. ఇప్పుడు రెండు మొక్కల మధ్యలో మళ్ళీ వరుసలు నాటాం. ఈ వేస్టేజీ ఉండ కాడమనో ఇది పక్కని ఇట్ట అక్కడ మొక్క వేసాం. ఆ వరుస ఈ తుక్కేసిన దాని మీద ఈ మొక్కలు వేసారు. అది అలా ఇంత ఎత్తు పెరిగినాయి. తుక్కు లేకుండా నీటుగుండ కాడ వచ్చింది వరుస ఇది. ఇదో ఇంత ఎత్తు ఉంది. అదో 4 నెలల మొక్కల్లే ఉంటే ఇదో 2 నెలల మొక్కల్లే ఉంది. ఓకే, ఒకే విధానం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మొక్క పెట్టకపోయే ముందు గనక భూమి మీద మొక్కలు ఏడైతే పెడదాం అనుకున్నావో ఆ వరుసలో కనుక ఇలాంటి వేస్టేజ్ ఉంచితే, అది కూడా ఏంటంటే బయట నుంచి తేకూడదు, అక్కడే పెంచి అక్కడే వేయాలి. అదే మీరు పచ్చిరొట్ట పెంచినా ఏం పెంచినా తుక్కుని బయట నుంచి తెస్తే ఏమైందంటే ఉత్త ఫైబర్ పీసు ఒక్కటే వచ్చింది, కానీ ఆకులు భూమిలో ఉండే ఏర్లు అవి రావు. భూమిలో ఉండే ఏరులో గొల చేసేట్టు పెట్టిద్ది. ఆ ఏర్లకి మనకు తెలియకుండా చాలా ద్రవాలు భూమిలోకి రిలీజ్ చేసిద్ది. అదే జొన్న చెట్టు ఉందనుకో, ఈ జొన్న మొక్క ఏరుకి ఒక రకమైన ద్రవం వచ్చింది. ఈ చివరి అంచుల మీద మెత్తగా ఉంటుంది ఈడ. అవును, వస్తుంది కదా, అది రోజు అది భూమిలోకి వెళ్ళిద్ది. అది బ్యాక్టీరియా యాక్టివ్ అయింది. యాక్టివ్ అయ్యి ఈ తుక్కునంతా ఇచ్చేసి మన ప్రధాన మొక్క కందించింది. అదే మరి బ్యాక్టీరియా వేయడానికి బెల్లం కలుపుతూ ఉంటాం. ఆ బెల్లం లాంటిది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఈ జొన్నలో బెల్లం షుగర్ ఉంటుంది. షుగర్ ఇది భూమి మీద పడిన తర్వాత
షుగర్కి బాగా యాక్టివ్ అయింది ఇవన్నీ. అందుకని మనం రకరకాల పెంచుతే దేనికి బాగా ఉందో. అసలు ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏందండి, అరటి చెట్టు మొక్క పెట్టకముందు మనం చేయాల్సిన విధానంగానే చేసామంటే అసలు అరటి చెట్టు ఊరనే పడిద్ది. ఏ విధానం అది? అదే మన తుక్కు ముందు పెంచాలి. అంటే ఇప్పుడు ఈ లైన్లో వేస్తారు కదా, ఈ లైన్లో ఇప్పుడు ఈ తుక్కు పెంచారు కదా, నెక్స్ట్ ఇయర్ ఈ లైన్లో వేస్తారా? తుక్కు ఉండకాడేయాలి. మేము ఇంత ముందు ఒకటి క్లీన్ చేసి ఒక్క దాంట్లో తుక్కు ఉంచేవాళ్ళం. పంట అయిపోయిన తర్వాత మళ్ళీ అదే క్రాప్గానే మనం వేయాలనుకున్నప్పుడు 2 వరుసల్లో మొక్కలు తిన్నగా ఎలడుపు తగ్గించేయాలి. ఇంత వేరియేషన్ పక్క పక్క అసలు ఊహించమండి. ఇప్పుడు అందుకే నేను అనేది ఎవరైనా మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు తుక్కు ఆడ పెంచి ఒక మొక్క పెట్టండి, నీటికుండ కాడ ఒక మొక్క పెట్టండి. అసలు 2 నమ్మరు. ఒకే రోజు వేసారంటే అసలు ఊళ్ళు నమ్మరు. అంటే భూమి సారవంతంగా ఉంటే అంత గ్రోత్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ పెంచిన పచ్చి రొట్ట కానీ ఏ గడ్డైనా కానీ ఈ సాల్లో వేస్తారు మీరు, అది ఇదంతా ఇట్లా కుళ్ళిపోతుంది. ఇప్పుడు దాని ఏరియాకి వచ్చి ఉంటుందండి, ఇప్పుడు మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఇలాంటి సాల్లో వేసిన మొక్క అది ఇదిగో ఇది అరటి చెట్టు, ఇది ఏరు. ఇప్పుడు ఇలాంటి సాల్లో వేసిన ఆ మొక్క అది బాగా ఎత్తు పెరిగింది. ఇదిగోండి కుళ్ళిపోతుంది, చక్కగా డీకంపోజ్ అయిపోతుంది. అది మీరు అది చూస్తున్నారు, మీరు ఏరు చూస్తారు, అసలు ఏరు చూడలేకపోయారు. అది ఈ ఏరు ఈ డీకంపోజ్ని తీసుకుంటుంది రోజు. ఏరు దగ్గర రోజు బలం ఎత్తున్నాం మనం. అది దీని కిందగా ఆ చెట్టుది. ఇది అంటే ఇలాంటి ఆకుండా కాడికి వచ్చింది అంటారా. ఈ రకంగా తుక్కుంటే 30 అడుగుల దూరం వెళ్ళిద్ది ఇది. అందరూ ఏంటంటే ఆకు ఆడుకుందో ఆడకే ఏరు ఉంటుంది అంటారు. ఇది ఆ చెట్టుది ఇప్పటికే 10 అడుగులు వచ్చేసింది. 30 అడుగులు తుక్కు మీద చూసుకుంటే పోయాం. పోయిన సంవత్సరం 30 అడుగుల దూరం వచ్చింది. అంతేగా ఈ చెట్టు ఏరు, ఈ అరటి చెట్టుది అది. అరటి చెట్టుది సుమారు 10 అడుగులు దాటి వచ్చేసింది. ఇవి కూడా వానపాములు. ఇదిగోండి. అంటే ఇలాంటి ఆర్గానిక్ మెన్యూర్ పెంచిన దాని మీద వేసిన చెట్టు మామూలుగా ఏం చేస్తారు, ఈ వానపాములు ఎరువు తయారు చేస్తారు ఎక్కడెక్కడో తుక్కు తీసుకొచ్చి. అసలు ఏడు తుక్కు మన ఏడు చేలో పెడితే ఎరువు తయారైద్దండి. ఆ ఎరువు తోలుకొచ్చే శ్రమ లేదు, ఆ తయారైన దాన్ని తీసుకొచ్చి భూమి మీద మళ్ళీ వేసే పని లేదు. ఇదిగో 16 రకాల పోషకాలు ఇచ్చింది. అంటే మీరు ఎరువు నెక్స్ట్ అరటి పండడానికి ఈ భూమి రెడీ చేస్తారు, ఇక్కడ రెడీ అయిపోయింది. అది మనం ఏ పంట వ్యర్థాలైనా కానీ మొక్క అయిపోయే ముందు మనం పంట వ్యర్థాలు చక్కగా స్ట్రైట్కి పేర్చి అక్కడ కానీ మొక్క వేసామంటే చాలండి, ఇక ఆ రకంగా పెరిగిపోయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తర్వాత పంటకి ఈసారి రెడీ చేసుకుంటారు. అసలు ఇదంతా ఇక అరటి ఏరు తెల్లగా చిన్న చిన్న ఏర్లు. కానీ నిజంగా ఈ అరటి వేరు 10 అడుగుల దూరం వచ్చేసిందండి. అది ఆ వేరు అరటితేనా? అది ఇది ఆ చెట్టుతేనండి. అరటి ఏరు భలేవాళ్ళు అండి. లేకుండా చిన్నగా తెగిద్ది, ఎరు గట్టిగా ఉంది, ఎంతో పులుగు పెడుతుంది రాదు. వేరు వ్యవస్థ ఇంత బలంగా ఉన్నప్పుడు గాలి వల్ల కూడా కాదేమో. అసలు ఎక్కువ పోషకాలు తీసుకుంటుందండి. దీని లోపలికి వచ్చింది కదా, ఇది తుక్కు కిందకే నిరంతరం ఈ మామూలుగా సహజంగా ఏంటంటే సన్నగిరులు తక్కువ ఉంటాయండి. మామూలు రసాయనిక వ్యవసాయం వాళ్ళ దాంట్లో ఈ పీసు వేరు పెద్దగా ఉండదు. ఈ పీసు వేరు అనేది ఈ వ్యవసాయంలో ఏంటంటే దీంట్లోకి వచ్చి ఉంటుంది, చాలా పీసు వేరు ఉంటుంది. ఆ పీసు వేరు తీసుకునేది ఆహారాన్ని, పీసు వేరు తక్కువ ఉంటుంది వాటికి. పీసువేరు ఎక్కువ పోషకాలు తీసుకుని పీసువేరు డెవలప్ అవ్వాలంటే నేల గుల్లగుల్లగా ఉండాలి. తుక్కుంటేనే పీసువేరు డెవలప్ అయింది, లేకపోతే వాళ్ళు పీసువేరు డెవలప్ కాదు. అసలు ఇదేనండి ఎరువు అంటే. ఇప్పుడు మనం బయట తీసుకొచ్చే సేంద్రియ ఎరువులు అంటున్నారు చూసారా, ఇదే సేంద్రియ ఎరువు. యూరియా కోసం రేత్రింపగళ్ళు నిద్రపోకుండా కూర్చున్న రైతులు ఇలా రెడీ చేసుకుని సరిపోతుంటారు రైతు. మరి అంతేనండి. అసలు వ్యవసాయం చేయాల్సిన విధానం ఏందనేది ఒకటి నేర్చుకుంటే చాలండి. పూర్వం అయితే ఇదే ఉంది, కాకపోతే మధ్యలో ఇది పోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా మనం చెప్పాల్సి వస్తుంది. కానీ లేకపోతే దీనికి చెప్పటమే ఉండదు, పాత విధానమే ఇది. ఆ విధానం మనం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోగలిగితే, లేకపోతే పాత రైతుల ఊళ్ళో ఉండి చెప్పగలిగితే అసలు వ్యవసాయం చేయటం ఏంటంటే ఆ మొక్కాడా ఈ మొక్కాడా, ఇది ఎన్నాళ్ళంటే ఇట్టాకే ఉంటుంది. ఇది ఈ ఖాళీ భూమి మీద వేసింది మంచి భూమి, ఏది బాగా నీటుకుంట కాడ మొక్క పెట్టామన్నమాట. అదేమో తుక్కాడ మొక్క పెట్టాం. అంటే మనం మొక్క పెట్టినప్పుడు అప్పుడు దాకా అక్కడ వేస్టేజ్ ఉండాలి. అప్పుడు ఇక అది మొక్క ఇలా ఉండాలి. ఇలా ఉన్న దగ్గర నెక్స్ట్ మొక్క ఇక్కడ ఉండకాడ మనం మొక్క పెట్టాలి. పోయిన సంవత్సరం ఈ వరుసలో అరటి వేసారా? ఇది పాత వరుస అండి. ఇదిగోండి
ఇదిగోండి పాత పాది, పాత అరటి పాది, పాత రేట్లోకి ఏరు వచ్చింది. ఇదిగోండి ఇది అరటి ఏరు చూడండి ఎట్టంతో అసలు. ఇదిగో పీసు వేర్లు ఇవ్వండి, చిన్న చిన్న పీసు వేర్లు వచ్చేసాయి. మొక్కను దాటి 6 అడుగుల దూరం ఈ పాదులోకి వచ్చింది. ఇది వేర్లు పాత అరటి పాదులోకి వచ్చేసింది. అంటే అక్కడ పోషకాలు కూడా తీసుకుంటుంది. ఇదంతా ఇక ఎరువు అయిందండి. పాత అరటి అంతా ఇదిగో వానపాము, ఇదిగో చక్కగా తింటుంది. ఇప్పుడు వానపాములు అయ్యే తయారవుతాయి, నల్లగా ఎట్టంతో చూడండి భూమి. ఇదే ఇట్ అయిపోయింది భూమి. చక్కగా పిండిలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో వాల్చి చూసాం, వాల్చకుండా ఏమైతే కూడా చూడాలా. ఈ తోట నెక్స్ట్ ఇయర్ ఏమైతే కూడా చూపిస్తా. మరి బాగా వెళ్ళింది అనుకో, వాళ్ళ పోయినా కానీ ఏమవుతామో. ఒకవేళ వాళ్తే నష్టం లేదు, వాళ్ళకి పోయినా కానీ ఏదైనా పరిస్థితులు వాళ్ళకి పోయినా ఏమవుతామో, లేదా ఇంకా బాగా ఉంటుందో. మరి వేసే ఈసార్లు కూడా అనేసి ఇక్కడ జొన్న ఉంది, జొన్న ఉంది, అలసందలు ఉన్నాయి. అలసందలు అయితే అసలు ఒకటి బీన్స్ ఉన్నట్టు, కందులు, రాగులు, పిల్లిమెసర, పెసర అవన్నీ చచ్చిపోయినాయి. అవి కింద కింద ఉండిపోయి ఇక ఎండిపోయినాయి. అలసందలు అయితే అసలు ఇవ్వండి ఎండిపోయినాయి అండి. ఎండిపోయినాయి ఏంటి? ఈ పిల్లి మెసరలో మినువులు. ఇది మిరమక్క, ఇది వయసు అయిపోయి ఎండిపోయింది కింద. అంటే కొన్ని రకాల పైకి వచ్చిన తర్వాత కింద వెళ్ళా ఇక ఆటోమేటిక్గా ఎండిపోతుంది. ఇప్పుడు దీంట్లో 31 రకం చల్లాం. 31 రకం మొలిచినప్పుడు ఉంటాయి. 15 రోజులు పోయి తలకి 4-3 రకాలు పోతాయి. మిగతా చివరికి వచ్చేసరికి 5-6 రకాలు మిగులుతాయి. ఇక మిగిలినవన్నీ ఎండిపోతాయి. ఈ జొన్న ఎక్కువ రోజులు ఉంటుంది. జొన్న ఒకటి, కంది ఒకటి, అలసంద, ఈ 3 ఎక్కువ రోజులు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏదైతే కుళ్ళిపోతుందో, ఈ కుళ్ళిపోయిన దాంట్లో ఆర్గానిక్ కార్బన్ని డెవలప్ చేయడం కోసం జీవామృతం ఏదైతే బెల్లం వేస్తున్నామో, ఆ బెల్లంని ఈ జొన్న, ఈ చొప్ప ఇవన్నీ రీప్లేస్ చేస్తాయి. అంతే, అదే చిన్నగా దానిలో ఉన్న రసాలు, తీపిగా ఉన్న రసాలు వెళ్ళిపోయి తీపండి. ఇప్పుడు ఈ దీంట్లో మామూలుగా చెరుకులు అయితే 10% ఉంటుంది అనుకో, దీంట్లో కూడా 3-4 ఉంటుంది. మనకి తెలియదు కానీ తీగానే ఉంటుంది. అదే ఒక 100 కేజీలు ఎడేసాం అనుకో, 2 కేజీలన్నా ఉంటుంది బెల్లం. అంతేగా. అది సహజంగా బ్యాక్టీరియా పెరగడానికి, బ్యాక్టీరియా బాగా డెవలప్ అవడానికి ఇది కారణం. బెల్లం కొనుక్కొచ్చే పని లేదు, శనగపిండి కొనుక్కొచ్చే పని లేదు. అసలు మామూలుగా ఆవు పేడలో ఉన్న బ్యాక్టీరియా అన్ని భూమిలో ఉంటాయి కదా, పర్సెంటేజ్ తక్కువ. అదేలేండి, పిండి పదార్థాలు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. భూములు ఎక్కడ ఎండిపోతున్నాయి, పెసలు ఎక్కడ ఎండిపోతున్నాయి, బెల్లం ఎక్కడే ఉంటుంది. అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయండి. డెవలప్ కోసమే చెయ్యాలి మనం. ఎవరు చేసిన వాళ్ళు చేసేది. వాళ్ళు చేసే విధానం ఏమవుతుందంటే, దాన్ని వేసినప్పుడు చాలా వేయగలుగుతున్నారు. ఉండ బ్యాక్టీరియాని కౌంట్ పెంచి భూమి మీద వేస్తున్నారు. ఏం కానీ ఇక్కడ ఏమీ లేకపోతే చచ్చిపోతుంది. ఫలితం రావట్లా. వాళ్ళు చేయటం చేస్తున్నారు. చేసే ఉద్దేశం మంచిదే, కానీ అంత అవసరం లేదు. అది ఇక్కడికొస్తే బతకాలంటే తుక్కు ఉండాలి. మీరు జీవామృతం పోయింది తప్పేం కాదు. అది ఇదేం మీద పోయాలి, ఓన్లీ తుక్కు మీదే పోయాలి. డైరెక్ట్ భూమి మీద అనేది అసలు జీవామృతం పోతే ఏమి పని చేయదు. శాంతం వేస్ట్, శ్రమ ఒక్కటే ఉంటుంది అంతే. పీచు పదార్థం ఏదో ఉండాలి, పెట్టుకునేటట్టు తుక్కు మీద పోతే వాళ్ళు చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మనం ఈ చక్కెరకి వెళ్ళి ఎలా వచ్చిందో చూపిస్తాం. అంటే ఈ పచ్చి రొట్టె దున్నకుండా వదిలేస్తే ఏమవుతుంది, అలాగే తుక్కు వేసిన సాల్లో ఉన్న మొక్క ఎలా ఉంది, వేయకుండా ఖాళీగా పెట్టిన దాంట్లో ఎలా ఉంది అసలు చూపించాం. ఇది పెంచి పండ్ల తోటలు అండి అదృష్టం. ఈ భూమి మీద పండ్ల తోటలు పెంచుకునే వాళ్ళు అదృష్టవంతులు. అసలు ఒక్క మొక్క పెంచి చూడమనండి. 2 పండ్ల మొక్కలు కొనుక్కొచ్చి 4 నెలలే, ఇది 3 నెలలు పెంచి కోసి ఆడేసిన తర్వాత 1 నెల ఉన్న తర్వాత ఆ మొక్క పెట్టమనండి. అప్పుడు దాకా నీట్గా తయారు చేసి అక్కడ ఒక మొక్క పెట్టమనండి. పెట్టినాక 4 నెలల్లో వాళ్ళకే అర్థమైద్ది. శ్రీనివాసరెడ్డి గారు పండ్ల తోటలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు. అది ఎలా అదృష్టవంతులు చిన్నగా ఒక 2 నిమిషాలు చెప్పండి మన వాళ్ళకి. ఇప్పుడు ఏం లేదండి, మనం పండ్ల తోట వేద్దాం అనుకున్నాం. పండ్ల తోట వేద్దాం అనుకున్నప్పుడు ఒక 5-6 నెలల ముందు ఒక 3 నెలలు ఇది పెంచి కోసి, ఇది అంటే అదే ఒక 20 రకాలు అనుకోండి, 10-15 రకాల కలుపులతో సహా, జొన్న, సజ్జ, పిల్లిమెసర, పెసర, ఆవాలు, ఏదొస్తే వస్తే మినువులు, అలసందలు, బొబ్బర్లు, పెసలు, ఏదైనా అన్నీ పెంచి బాగా అంతలడుపుని కోసి అక్కడే వేసి, ఏది మనం మొక్క పెడదాం అనుకున్న ప్లేస్లో వేసి 1 నెల రోజులు ఉంచిన తర్వాత దాన్ని కొంచెం పక్కకని మొక్క పెట్టండి. అదే రోజు అప్పుడు దాకా క్లీన్గా ఉంచిన భూమి మీద ఒక మొక్క పెట్టండి. 2-6 నెలలు చూడండి, గ్రోత్ అర్థమైద్ది. ఇదోనో సంవత్సరం మొక్క ఇద్ది, అదో పెట్టిన కాడి నుంచి
పెట్టిన రోజు ఉండే మొక్కే ఉంటుంది 3 నెలలకు కూడా అసలు ఏమి గ్రోత్ రాదు. ఏది అది క్లీన్గా ఉండ కాడ 3 అడుగుల్లోతు గొయ్యి తీసి జేసీపీ పెట్టి లోపల మెన్యూరు కలిపి వేసి ఆ విధానం చేసినా కానీ దీంతో పోటీ రాదు అసలు. ఇదేందయ్యా అంటే భూమిని సారవంతంగా చేసేట్టు పెట్టిద్ది ఈడ. భూమి అంతా గొల్లొచ్చి ఉంటుంది. అసలు ఎప్పుడైతే ఈ ఆకులు అలమలు భూమి మీద కప్పి పెట్టి ఉంచామో అక్కడ భూమి ఆటోమేటిక్గానే బాగుపడి రెడీలో ఉంటుంది. మనం ఆడ ఎంత తయారు చేసినా కానీ అది ఇట్లా రెడీ కాదు. అసలు పండ్ల తోట వెళ్ళాలనుకున్నప్పుడు పండ్ల తోట అంటే ఏంది 20-30 సంవత్సరాల వయసు మనం పెంచుకోవాల్సిన తోట. దానికోసం ఏంటంటే ముందు ఒక 6 నెలలు ముందు మనం ఇలాంటి 10 మొక్కలు వేసుకుని అయ్యో ఒక 5 ప్రయోగం చూసుకుంటే అసలు ఏ విధానం చేయొచ్చు అనేది మనకు అర్థమైద్ది. 1 సంవత్సరంతో తీసేసే పంటలు అయితే వాళ్ళు ఎట్ట చేసానా 2 ఏళ్ళు మార్చుకోవచ్చులే, మనం ఆ విధానం పాటించాలనుకోవచ్చు. ఇది ఒక్కసారి నాటిన తర్వాత మార్చేది కాదు ఇది. అందుకని నాటక ముందే మనం ఎట్ట నాటాలనేది తెలుసుకోగలిగితే లైఫ్ ఎక్కువ ఉంటుంది, మంచి దిగుబడులు వస్తాయి, పెట్టుబడులు తగ్గుతాయి. అసలు ఏం పెట్టుబడి ఉండదు కదండి, పెట్టుబడి తగ్గుతాం కదా, అసలు ఏం ఉండదండి. అసలు మొక్కేయంగానే కలుపు వచ్చింది దాని చుట్టూ. ఇప్పుడు బత్తాయి తోటలో వాళ్ళు ఉంటారు, నిమ్మ తోట బత్తాయి తోట వీళ్ళు ఉంటారు, వీళ్ళకి నిమ్టోడ్స్ ప్రాబ్లం ఉంటాయి. దానికోసం అని చెప్పి వాళ్ళు నీట్గా క్లీన్గా ఉంచుకుంటారు. కాదండి, ఇప్పుడు జనప మొక్క ఉందనుకో, జనప మొక్క ఉండకాడి నిమ్టోడ్స్ రాదంట. అసలు చాలా మొక్కలు వాటిని కంట్రోల్ చేసే లక్షణం ఉంటుంది. మనం నీట్గా ఉంటే రాదని మనం అనుకుంటామా. చాలా మొక్కల్లో నాకు తెలిసి జనప మొక్క ఒకటి తెలుసు, ఇంకా ఏమన్నా మొక్కలు ఉండయో నాకు తెలియదు. కానీ జనప మొక్క దేని మొక్క చుట్టూ పెంచితే దానికి నిమ్టోడ్స్ రాదు. ఓకే, అసలు రాదు. ఇక ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నిమ్టోడ్స్ వస్తాయేమో, వేరు పురుగు దాంట్లో నిమ్టోడ్స్ తినేవి కూడా ఉంటాయి ఇలా పెంచితే. నిమ్టోడ్స్ వచ్చిద్దని ఒక పాయింట్ ఒకటి చూస్తున్నాం, కానీ దాన్ని తినేవి కూడా ఉంటాయి. సో పండ్ల తోటలు నిరభ్యంతరంగా అసలు నాకు తెలిసి నాకు ఈ వ్యవసాయం తెలిసిన తర్వాత పండ్ల తోట వాళ్ళే అదృష్టవంతులు. కాకపోతే మా ఏరియాలో నాకు పండ్ల తోట అవకాశం లేకుండా పోయింది, కానీ పండ్ల తోట వాళ్ళే అదృష్టవంతులు. అసలు భలే చేయొచ్చు ఈ వ్యవసాయ విధానంలో, బాగా చేయొచ్చు. ఎటు ఏ పండ్ల తోటలు సలహాలు భలేవాళ్ళండి. చెబుదాం చెప్పకుండా ఉందందుకేగా మనకు తెలిసిన నలుగురు చదవటానికేగా ఈ వీడియోలో చెప్పింది కూడా అందుకేగా. వాళ్ళకి ఇంకేదైనా డౌట్ వచ్చారనుకో, ఎక్కువ మంది అడిగిన డౌట్లని మళ్ళీ ఒకసారి వీడియోలో చెబుతాం. ఇప్పటికే 2-3 వేల మంది చేస్తూ ఉంటారు, వాళ్ళు డౌట్లు అడుగుతూ ఉంటారు. ఎక్కువ డౌట్లు అడిగిన వాళ్ళవి మనం బాగా ఆలోచించి మళ్ళీ చెప్పాలి వాళ్ళకి. సో మీరు చెప్పిన దాని ప్రకారం జీవామృతంలో కానీ ఘనజీవామృతంలో కానీ ఏవైతే ఉంటాయో ఆ సేంద్రియ కర్బనం ఇక్కడ పెరుగుతుంది. జీవామృతం వేసి పప్పు దినుసులు లాంటివి, 4 బ్యాక్టీరియా పెరగడానికి వేసే బెల్లం లాంటిది, అవన్నీ కూడా సహజంగానే ఈ దినుసులు ఉంటాయి. 31 రకాల దినుసులు ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఉంటాయండి, పప్పు దినుసులోనూ వాళ్ళు వేసే పిండి ఉంటుంది, ఈ జొన్న సజ్జ ఈ కర్రలోనూ ఆ షుగర్ ఉంటుంది. అవన్నీ ఇక్కడ అన్ని ప్రకృతిలో అన్నీ ఉంటాయండి. మనకు అర్థం దాన్ని బట్టి ఉంటుంది, మనం అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. అంతేగాని అసలు అన్నీ ఉంటాయి, అసలు లేదనేది ఉండదు. ఏదేందనేది మనకు అర్థమైతే చాలు. ఇక